నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు చేశారు, అసలు ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఈ ప్రపోజల్ వల్ల ఆయన రాజకీయానికి ఒక నెగిటివ్ అనేది రాదా అనేది క్వశ్చన్ మార్క్. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్ గారు మావిగన్ ప్రపోజల్ ఎందుకు చేశారు, ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి? అది ఎలా చెప్పాలంటేనండి, మనం ఒక సర్కమాస్టెన్సెస్ని మనం చూసే విధానానికి అలవాటు పడిపోయాం సార్. అంటే సర్కమాస్టెన్సెస్ అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా అని ఒక నెరేటివ్కి అలవాటు పడిపోయాం. ఓకే. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడరు, 2020 విజను, ఆయన ఎగ్జిక్యూషన్స్, ఇవన్నీ మనం హరికథలు విని 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 ఉన్నాం. కానీ నిజంగా చూస్తే ఏవి కనబడవు. ఇది మీరు గమనించారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను మాడింది రాంగ్ టైం. ఇది ఎప్పటి నుంచి మాడాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన ట్రాప్ కొట్టాడు. ఇది అమరావతి శాశ్వత రాజధాని అన్నది. ఓకే. 2 ఏళ్ళ తర్వాత నిద్ర లేచి ఆ ట్రాప్లో పడి అమరావతి శాశ్వత రాజధాని అని దేశ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. డిస్కషన్ నడిచింది. మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నీ గొడవలు తీసాయి. ఇప్పుడు ఎవరికైనా మీకు మీ ఊరు ఏదని అడిగితే మా ఊరు ఇదే అని చెప్పే గర్వాన్ని కోల్పోతే ఎవరికి నచ్చదు. అవును. అలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కింద అందరూ ఒప్పుకుంటారు. కానీ అమరావతి రాజధానికి ఎందుకు అంత డబ్బులు తగలబెడుతున్నారు, ఎందుకు రైతులు కడుపు కొట్టారు? ఉదాహరణకి మైసూరుని కర్ణాటకకి రాజధాని చేస్తానంటే అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ పాడవుతాయి, అగ్రికల్చర్ సెక్టర్ డిస్టర్బ్ అవుతుందని బెంగళూరుకి తీసుకొచ్చారు. ఓకే. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఫర్టైల్ ల్యాండ్స్లో రాజధాని కడుతున్నారు. ఇదంతా నేషనల్ వైడ్ డిబేట్ అయింది. ఒప్పుకుని ధర్మేంద్ర యాదవ్ గారు, ఆ ముంబై నుంచి గెలిచిన ఒక ఎంపీ గారు డోల్ తీసి డొక్క తీసి డోలు వాయించారు. ముఖ్యంగా పురంధేశ్వరం, ఆంధ్రజ్యోతి, ఈనాడు చదువుకుని వెళ్ళిపోతే దాని అవుట్కమ్ వాళ్ళు రివర్స్లో బ్లాస్ట్ చేసి పెట్టారు. ప్రత్యేక హోదాకు 10-12 ఏళ్ళైనా దిక్కుదేవం లేకుండా దాని మీద ఫోకస్ లేకుండా వై యువర్ సో ఫోకస్డ్ అండ్ షోయింగ్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ అమరావతి అని. అలాగే ఈ సీఎం రమేష్ పారాచూట్ వేసుకుని బీజేపీని ఎత్తుకెళ్ళి అక్కడ చెలరేగిపోయి మాట్లాడిన అంతులేని కదా జయప్రద స్టోరీ నెరేషన్స్ ఇచ్చినా సరే కౌంటర్స్ ఆర్ వెరీ క్లియర్. 5 లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఈ పగడి కబుర్లు ఉత్తరప్రదేశ్లో మేము కూడా ఎన్నో వచ్చి 150 కోట్లు కూడా రావట్లేదు, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అని అక్కడ బట్టలు ఉడదీయవలసిన రీతిలో రీసారు. ఓకే. 54,000 ఎకరాల పైచీలకున్న కలకత్తా నిర్మించడానికి ఎంత టైం పట్టింది? 16,000 ఎకరాల్లో నిర్మించిన ఢిల్లీ లాంటి మెట్రో సిటీ ఎన్నాళ్ళు టైం పట్టింది? దీనికి ప్లానింగ్ ఏది, మీ విజనరీ ఏది అన్న కాన్సెప్ట్లో అమరావతి క్యాపిటల్ని యాక్సెప్ట్ చేస్తూ చేయవలసిన పని అంతా చేశారు. నౌ దానికి బౌండరీస్ డిసైడ్ కాలే. గుడ్డెచ్చి వెళ్ళబడినట్టు అమరావతి శాశ్వత రాజధాని అన్న డిక్లరేషన్ అమరావతి టెరిటరీస్ చెప్పలేకపోతున్నారు. ఉన్న 54,000 ఎకరాలకి ఏం చేయబోతున్నారో ప్లాన్ చెప్పలేకపోయారు. కొత్తగా తీసుకోబోతుంది దానికి ఏం చేస్తారో చెప్పలేకపోతే ఇదంతా ఒక ఎత్తి అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్న మావిగన్. సాధారణంగా మనం ఒక సర్కమాస్టెన్సెస్కి అలవాటు పడ్డాం. ఎలాంటిది? సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అని ఇలాగా డైలీ సీరియల్లో కెమెరాలు పెట్టినట్టు రోజు జిగేలు అంటున్నాం. కానీ నిజంగా మనం గ్రేటర్ హైదరాబాద్లో మెట్రోకి సీఎం రమేష్ చెప్తుండే కదా పార్లమెంట్లో ఎన్ని వేల కోట్లు వచ్చేస్తున్నది అన్నది. అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండి ఇండస్ట్రియల్ యాక్టివిటీషన్ జరుగుతుంటేనే నీకు రెవెన్యూ వస్తుంది క్యాపిటల్కి. ఓకే. బట్ వెసస్ అమరావతిలో యాక్టివిటీ ఏది, ప్రజలేది? ఇది కదా ప్రశ్న. నువ్వు పీపుల్స్ క్యాపిటల్ని పెట్టేసినంత మాత్రాన ప్రజలు ఏరన్నది కదా ప్రశ్న నేను మొదటి నుంచి అడుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన స్లోగన్ ఏంటంటే, ఆయనకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ రాసిస్తున్నారు చూడండి. చాలా ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక జీవితకాలం లేట్ అన్నట్టు ఆయనతో ఎప్పుడైతే చెప్పించాలో అప్పుడు కాకుండా చాలా లేట్గా చెప్పిస్తున్నారు. ఇది కనుక 2 సంవత్సరాల క్రితం నుంచి ఆయన పెనట్రేట్ చేసి ఉంటే, ఒక పక్క విజయవాడ ప్రజలకి దగ్గర 15-20 లక్షల పాపులేషన్ ఉంది, గుంటూరు 15-20 లక్షల పాపులేషన్ ఉంది, మచిలీపట్నం 120 కిలోమీటర్ల రేడియస్, జస్ట్ లైక్ మైసూరు 120 కిలోమీటర్స్ రేడియస్, మైసూర్ అండ్ కర్ణాటక 110 to 120, బెంగళూరు 120 కిలోమీటర్స్. సేమ్ కాన్సెప్ట్లో ఇప్పుడు ఫర్టైల్ ల్యాండ్స్లో అన్నీ కూర్చుకునే బదులు ఒక రేడియస్ రివర్ బ్యాంక్ అండ్ 120 కిలోమీటర్ రేడియస్లో సముద్రం, మచిలీపట్నం పోర్టే కదా, పోర్ట్ ఏరియా. అవును. సో వాణిజ్యం ఎంత ఎన్హాన్స్ అవుతుంది, ఒక క్యాపిటల్ ఆరిజిన్లో ఎంత పెనట్రేట్ అవుతుంది ప్రజల్లోంచి రెవెన్యూ మాడ్యూల్స్. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఒక డిస్ట్రిక్ట్కి ఒక యాక్టివిటీ ఉంటుంది, ఆ చీఫ్ మినిస్టర్ గారి సక్సెస్ అది. అట్లా ఇక్కడ కూడా గుంటూరు ఎంత అండి, మిర్చి యార్డ్లు, పత్తి, వ్యవసాయ క్షేత్రాలు కదా. విజయవాడ పరిసర ప్రాంతం కృష్ణా జిల్లా కూడా వ్యవసాయ క్షేత్రాలే. అది కాక లాట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ ఇస్ దేర్. దీన్ని పోర్టులతో ముడిపెడితే
ఓకే. ఎంత వాణిజ్యం డెవలప్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, క్యాపిటల్ ఆరిజినే కదా ఆయన మారుతుంది. ఇవన్నీ ఎంత డిబేటబుల్ టాపిక్స్ అయ్యి ఉంది 2 years బట్టి ప్రజల్లో పెనట్రేట్ అయితే ఎంత లేట్ చేయించారు ఆయనతో. అవును. దాంట్లో ఏముంది, మావి గన్ అంటే జగన్, ఈ చెత్త మీదే ఫోకస్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా అదే కదా. అవును. ఇది అవసరం మనకి. ద పర్పస్ ఆఫ్ విజయవాడ, పర్పస్ ఆఫ్ గుంటూరు, పర్పస్ ఆఫ్ మచిలీపట్నం డివైడ్ అయిందా లేదా? అవును. పర్పస్ డిఫీట్ అయిందా లేదా? కానీ సక్సెస్, నిజమైన సక్సెస్ అక్కడే ఉంది. అంటే సార్ ఇప్పుడు అమరావతిలో ఇవన్నీ మళ్ళీ కట్టడానికి ఎక్కువ అమౌంట్ అయితే అని చెప్పేసి వీటిని తీసుకున్నారంటారా? నేను అంటుంది అదే సార్, నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు మనకు లగడేగపూర్లో నవాబులు కట్టిన అసెంబ్లీ ఉంది, హైకోర్టు భవనం నవాబులు కట్టింది ఓల్డ్ సిటీలో ఉంది, సెక్రటరియట్ మనం బిల్డింగ్లు కట్టుకున్నాం, అదే కదా, ఇదే కదా రాజధాని పర్వ్యూ. అవును. కానీ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రజలు దీంతో ముడిపడి యువతల పక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడింది, నానగ్రామ కూడా ఏర్పడింది, పొప్పాలు కూడా ఏర్పడింది. ఏ స్థాయికి ఎదిగాం మనం? ఆ స్థాయి అక్కడ ఎలా వస్తుందని అడుగుతున్నాం. ఓకే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదులో హైటెక్ సిటీ తీసుకొచ్చారు, క్యాపిటల్ ఆరిజిన్లో నెక్స్ట్ తీసుకెళ్ళి దాన్ని రహేజా మైండ్ స్పేస్ వచ్చిందా, లేదా మైక్రోసాఫ్ట్ వచ్చిందా, లేదా ఇవన్నీ చెప్తున్నాం. క్యాపిటల్ ఆరిజిన్లో వచ్చిందా, క్యాపిటల్లో వచ్చిందా అంటే ఇప్పుడు కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు మనకి ఏమిచ్చారా? 3 కదా. ఈ 3 డాట్స్ కలుపుకుని ఇది క్యాపిటల్ అన్నారు మనకి. అవును. ఇక్కడ మీరు ఎన్ని డాట్లు కలపడానికి ప్లాన్ చేస్తున్నారు? ఓకే. ఇది మీరు జస్టిఫై చేయండి అంటున్నాం, అక్కడ ప్రజలేరు అంటున్నాను నేను. నిజంగా ప్రజలు అక్కడ ఉండి ప్రజల మధ్యలో అంటే యాక్టివిటీ. ఒక పక్క మీరే చెప్తున్నారు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి, వాళ్ళకి ఏం చేయాలో అది చేయలేదు ఇప్పటిదాకా. పైపెచ్చి వాళ్ళకి ఏం చేయాలి? ప్లాట్లు కొట్టివ్వాలి, నివాసయోగ్యంకి ఇల్లుని కట్టుకునే వాళ్ళు, ఏది కాకుండా వాళ్ళకి మీరు రాత్రి ఆ 34,000 ఎకరాలు ఇచ్చింది ఓన్లీ మున్సిపాలిటీ అని మీరే చెప్తున్నారు. ఒక పక్కన క్యాపిటల్ ఆరిజిన్ మున్సిపాలిటీకి పరిమితం చేస్తామని చెప్తూనే కొత్తగా ల్యాండ్ ఎక్వేషన్ అంటున్నారు. ఇప్పుడు మైసూర్ కాన్సెప్ట్ కనుక ఇది 2 సంవత్సరాలు బట్టి ప్రజల్లో పెనట్రేట్ అయితే మావిగంది. మైసూరులో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్టే కదా, చుట్టుపక్కల రేపల్లె పరిసర ప్రాంతాలు అన్ని దగ్గర తీసుకునేవన్నీ వ్యవసాయ క్షేత్రాలే కదా. దాని బదులు ఇటుపక్క హైవే, వాణిజ్యానికి సదుపాయంగా ఉన్న డిస్ట్రిక్ట్ ఆరిజిన్సే కదా. గుంటూరు, విజయవాడ మెయిన్ ట్విన్ సిటీస్. 110 కిలోమీటర్ల హైవే, 110 కిలోమీటర్ల హైవే. మచిలీపట్నం 120 కిలోమీటర్లే కదా. 120 కిలోమీటర్స్ క్యాపిటల్ రేడియస్ ఎలా ఉంది? వాణిజ్యానికి విపరీతంగా వెసులుబాటు కదా. ఒక పక్క రివర్ బ్యాంక్, ఇప్పుడు రివర్ నుంచి వాణిజ్యాన్ని తీసుకెళ్ళి మనం సముద్రంకి దగ్గర తీసుకెళ్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు పడవలు వేసుకుని సెక్రటరియట్లోకి వెళ్తాం, పడవ వేసుకుని మేము హైకోర్టుకి వెళ్తాం. ఇది మాకు సింగపూర్ కన్సల్టేషన్ ఇచ్చిన మ్యాప్లు ఇవన్నీ మాకెందుకు? ఎగ్జిస్టింగ్ దాని బెస్ట్ యూటిలైజేషన్ కాన్సెప్టే కదా. అంటే సార్ ఇప్పుడు 110 కిలోమీటర్లు ఉన్న హైవే పక్కన ల్యాండ్ పెరుగుతుందంటారా మావిగానే వస్తాయి ఒకవేళ? సార్ ఆబ్వియస్లీ మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకి గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ల రేడియస్ ఉంది, పెరుగుదల ఎలా ఉంది? ఇప్పుడు భోపాలగూడ, నానక్రామగూడలో ప్రభుత్వం 150-200 కోట్లకి అమ్ముతుంది. ఆబ్వియస్ కదా అది. నీకు సామాన్యుడ స్థితి పెంచడానికి ప్రభుత్వం చేయవలసిన పని ఏంటి? ఒక యాక్టివిటీ ప్రభుత్వం తరఫున క్రియేట్ అయితే దానివల్ల ప్రజల స్థాయి పెరుగుతుంది. అదే కదా ఆయన మాట్లాడింది. అది ఎప్పుడు చాలా లేట్గా మాట్లాడాడు. ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తుంటే ఒక పక్క అమరావతికి ఫ్రస్ట్రేట్ అయిపోయి తీసుకొచ్చారన్న కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అయ్యింది కదా. అంటే సార్ ఇంకా లైక్ జగన్కి ఓటమి నుంచి గుణపాఠాలు రాలేదా అన్నట్టు అడుగుతున్నారు సార్, ఏమంటారు దీనిపైన మీరు? అసలు నాకు అర్థం కాదు. అమరావతి క్యాపిటల్ ఆరిజిన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది ఆయనే. ఎట్లా? రిట్ ఆఫ్ మేనిఫెస్టో తీర్పు గౌరవించింది ఆయనే, 3 రాజధానుల బిల్లు విరమించుకుంది ఆయనే. వీళ్ళు 2 సంవత్సరాలు వీళ్ళు డిలే చేసుకున్నారు దాన్ని క్యాపిటల్ కింద డిక్లేర్ చేయడానికి. ఈ పని వచ్చిన 2వ రోజు పెట్టచ్చు కదా అసెంబ్లీలో. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగమేకల మీద పేకెత్తిట్టుకుని నాకు అసలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని పంపించండి చాలని చెప్పారు కొంతమంది ఎంపీలతో మాడితే. వీళ్ళు ఆధార మీద ఏది పబ్లిసిటీ కోసం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓవర్ యాక్షన్ చేసి పంపించారు. కాదని మనం అవునా? ఓకే. సో ఇక్కడ మీకు ఒకటి గుణపాఠం దేనికి నేర్చుకోవాలైనా, ఇప్పుడు నిజంగా 3 రాజధానులు అన్న దగ్గర ఎవరికైనా రాజధాని అన్న దాని మీద ఎవరికైనా శ్రద్ధ ఉంటే ఆయన చెప్పింది అదే కదా. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇవాళ వైజాగ్ అని చెప్తున్నారు. నిన్న ధర్మేంద్ర యాదవ్ గారు చెప్పింది అదే కదా. వైజాగ్ లాంటిదైతే మీకు రెవెన్యూ ఆబ్వియస్లీ జనరేట్ అయ్యి ఉందని. ఏది మరి ఇక్కడ మీరు రెవెన్యూ మాడ్యూల్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారు? నేను 89.7% జీతాలు 14 నుంచి 19 దాకా పే చేశాడు. జగన్మోహన్ రెడ్డి 111.7% జీతాలు పే చేశాడు, ప్లస్ సంక్షేమం చేశాడు. కానీ ఇలాంటి పేదరపులు బేదరపులు అరలే కదా ఆయన.
సంపద నిజంగా సృష్టించింది జగన్మోహన్ రెడ్డి, కానీ సంపద సృష్టించలేక కాలు చేతులు కిలకలాడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ఎందుకు మీరు మాట్లాడారు? ఓ సక్సెస్ నెరేషన్ చూసిన జగన్మోహన్ రెడ్డి ఈ సక్సెస్ పార్ట్లో వీళ్ళు వెళ్ళడానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. ఈ గుణపాఠం నేర్చుకుంటే నేర్చుకోపోతున్నట్టు వీళ్ళు నేర్చుకోవాలి గుణపాఠాలు. చెప్పి అబద్ధాలకి జనాలకి ఎగ్జిస్టెన్స్కి వీళ్ళ దగ్గర సమాధానం లేదు వీళ్ళకి.